కువైట్ కు కొత్తగా వచ్చినప్పుడు కువైట్లో మనకు కొన్ని సామాన్లు ఫ్రీగా అయితే ఇస్తారు. ఆ సామాన్లు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కువైట్ వీడియో. ఫస్ట్ గా మనకు కావాల్సింది మంచము. ఏదైనా దేశం పోయినప్పుడు కానీ లేకుంటే ఏదైనా ఊర్లో పోయినప్పుడు మన పండుకోనికి అయితే ఖచ్చితంగా మంచం అయితే కావాలి. ఈ మంచము, బెడ్, దుప్పటి మొత్తం అంతా కువైట్లో ఇచ్చినట్టే. నక్కడ ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా అయితే ఉంది. ఇది కూడా మా కువైట్ తీపిచ్చిండు. తర్వాత మనము తీసుకున్న సామాన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, పెట్టుకోనికి ఒక కబోర్డ్ అయితే కావాలి. ఆ కబోర్డ్ కూడా కువైట్లో తీపిస్తారు. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఇది నా బీరువా. ఇది కూడా కువైట్లో తీపిచ్చిండు. ఇది వచ్చేసి 5,000 రూపాయలు ఇండియా డబ్బులు అయితే అవుతుంది. ఈ కువైట్ లో డ్యూటీల వల్ల బట్టలు ఉత్తుకోనికి టైం అయితే ఉండదు. కాబట్టి మనకు ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ అయితే ఉండాలా. కొంతమంది వాషింగ్ మిషన్ తీపిస్తారు, కొంతమంది వాషింగ్ మిషన్ తీపియరు. బట్టలు చేతి ఉతుకోవాల్సిందే. ఇక ఇదేమో చిన్న ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా తీపిస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కానీ మనం కొనుకొచ్చిన ఫుడ్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ దాంట్లో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అయితే కోవిడ్ ఉండాల్సిందే. ఇంకొకటి ముఖ్యమైన వస్తువు ఏంటంటే సెల్ ఫోన్. ఈ కోవిడ్ లో డ్రైవర్లకు 99% సెల్ ఫోన్ అయితే ఖచ్చితంగా కొనిస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫోన్ తో వాళ్ళతో మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడడానికి అయితే మనకు ఉండదు. ఈ వాచ్ 3 సంవత్సరాల కిందట మా కోవిడ్ తీపిచ్చిండు. ఇప్పుడు పనిచేస్తాను ఉంది. ఇంకా చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి బూట్లు, స్వెటర్లు, హీటర్లు అయితే తీపిస్తారు. ఇది వచ్చేసి హీటర్. చలికాలంలో రూమ్ అయితే వెచ్చగైతే ఉంచుతుంది. ఇవి కోవిడ్ లో మనకు కొత్తగా వచ్చినప్పుడు మనకి ఇచ్చే వస్తువులు.